ఏళ్ళకే పెన్షను. ఆ లైన్ కాకుండా ఈ లైన్లో అందరికీ రావాలి పెన్షన్. ఆ లైన్ ఇడిచి పెడితే ఈ లైన్లో అందరికీ రావాలి 50 ఏళ్ళ పెన్షన్. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నా. ఈ 2 ఏళ్లలో వాళ్ళకి ఇవ్వాల్సింది 96,000 రూపాయలు ఇవ్వాల. వాళ్ళది వదిలి ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా కానీ ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావు నాయన, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చింటే ఒట్టు. ఎలాంటి పెన్షన్లు ఇచ్చినారంటే, భర్తకు పెన్షన్ ఆల్రెడీ వస్తూ ఉండి ఆయన చనిపోతే అది భార్యకు వచ్చింది. కొత్తగా ఎక్కడైనా ఏ కుటుంబంలో కానీ ఏదైనా ఇబ్బంది జరిగింటే వాళ్ళకి ఎక్కడే కానీ ఒక కొత్త పెన్షన్ వచ్చిన దాఖలాలు. నేను చెప్పేది 60 ఏళ్ళకు 50 ఏళ్ళ సంగతి తర్వాత సంగతి. నోటికి వచ్చినట్టు చెప్పినాడు. ఈరోజు అదే జనం దగ్గరికి పోయి అదే ఇవన్నీ చేసినాము అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎప్పుడో వచ్చామంట, అంతా ఇంటింటికి తిరుగుతారంట. ఆ రోజు ఏంది, ఇంటింట్లకు ఫోన్లు చేసినారు, అందరికీ కూడా అది బాండ్ ఇచ్చినారు. నీ ఇంటికి 10 లక్షలు వచ్చాది, 20 లక్షలు వచ్చాదని. ఇదేదో బాగుంది, జగన్ రెడ్డి 5-6 లక్షలే ఇచ్చినాడు, ఇదేదో 20 లక్షలు ఇచ్చాడంట ఇతను, ఇది బాగుందని చెప్పి అనుకున్నాం. ఈ 10 లక్షలు పోయింది, 20 లక్షలు 2 పోయినాయి. తల్లికి వందనం కింద ఇస్తా అంటే ఇప్పటికీ పడతా అంటాయి. నేను మన ఆర్టీఐలో అడిగిన, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అయ్యా ఎంతమందికి ఇచ్చినారో చూస్తాం దాని సంగతి అని చెప్పేసి. ఎక్కడే కానీ ఇన్ఫర్మేషన్ లేదు. మనం ఉన్నప్పుడు సోషల్ ఆడిట్ జరిగేది, సచివాలయంలో అతికిచ్చేవాళ్ళు, ఇదిగో వీళ్ళకి ఈ లబ్ధిదారు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి. నేను ఏడైనా గుడ్ మార్నింగ్ పోయి తిరిగేటప్పుడు నన్ను అడిగేవాళ్ళు, సార్ బటన్ నొక్కి 2 రోజులే ఉంటుంది, ఇంకా వాళ్ళలేదు సార్, ఇంకా వాళ్ళలేదు సార్ అనేవాళ్ళు. ఇప్పుడు అడగండి అయ్యా ఇంకా వాళ్ళే అని. ఇంటికి వచ్చి అడుగుతా అంటే మీకు కనపడతా అంటే, ఇప్పుడు బాగా సమ్మగా ఉంది, 2 రోజులకు ఒకసారి వచ్చా అంటాడు, నెలకు 2 రోజులు వచ్చా అంటాడు. అడిగేకిలే పెట్టేకిలే. ఇంతకుముందు సీనా అన్నట్టుగా టీ బాగుంది చాయ్ బాగుంది అన్నాడు పోవడం. అడిగేవాళ్ళు అప్పుడు 2 రోజులు రాకపోతే చాలు, సార్ ఇంకా వాళ్ళే వచ్చాదులేమ్మ ఈ వారానికల్లా పడుతుందంటే ఇంకా తట్టుకుంటే వెళ్ళా. పథకం పడిందంటే బంగారు షాపులలో కానీ ఈ ఎలక్ట్రికల్ షాపులలో పోతే ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ. ఇప్పుడు లెక్క పడితే వడ్డీకి పోతుంది అంతా. ఇప్పుడు ఏదన్నా కానీ లెక్క వచ్చిందంటే వడ్డీలో కట్ అయిపోతా ఉంది. ఫ్రీ బస్ అయితే ఇంకా ఏమనే చెప్పాలి, కొట్టుకుంటున్నారంట దాంట్లో. మనకు దీపం కింద 3 సిలిండర్లా 6 సిలిండర్లా 3 సిలిండర్లా 6 3 3+3 రావాలా. ఫస్ట్లో ఏందో ఇచ్చినామన్నారు, తర్వాత అది ఎంతమందికి వచ్చిందో తెలియదు. ఇది ఒకటి పెద్ద అడ్వాంటేజ్. ఆడ అయిపోయింది అంటాడు, ఇంకా అది అయిపోయినది ఎవడికి వచ్చిందా లేదా తెలియదు. అన్నదాత సుఖీభవ 20,000 40,000. ఈ సుఖీభవ తర్వాత కానీ అసలు పంటకు గిట్టుబాటు ధర లేదు. మేము చీనీ 18,000తో అమ్మినాం, ఈరోజు 1,00,000 ఉంది. దాన్ని ఎవరు నిర్ణయిస్తారో తెలియదు. 5 రూపాయలు అరటిపండు లేక దున్నేసుకున్న కాలాలు. మిర్చి 700కో 1,000 రూపాయలకు పోయిన కాలాలు. మాట్లాడిచ్చేవాళ్ళు లేడు, అడిగే దిక్కు లేదు, ఏంది చేసేవాళ్ళు లేడు. ఏమనంటే దీనికి సంబంధించిన అచ్చెన్నాయుడు చెప్తాడు, కాల్సబుద్ధి అవుతుంది నాకు అంటాడు. నువ్వు రైతుల దగ్గర పో, అంతకుముందు పైల్స్ ఆపరేషన్ చేసినారు, ఇంకోటి ఈసారి పెద్దది చేస్తారు ఆపరేషన్. అంటే అంత నిస్సిగ్గుగా ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ, విద్యా వ్యవస్థలో ఈరోజు నువ్వు పెద్ద నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనం పెట్టుబడి పెట్టాల్సింది ఏదైనా ఉంటే విద్యార్థుల మీద, చదువు మీద పెట్టుబడి పెట్టాలి. చదువు మీద పెట్టుబడి కంటే కూడా ఇంకే పెద్ద పెట్టుబడి కాదు, విద్య వైద్యం. నువ్వు మంచి విద్యనిస్తే అతన్నే ఆకాశం అంత ఎత్తు ఎదుగుతాడు. ఆ విద్యను కల్పించడానికి నానా పాటలు వన్నాం. డైరెక్ట్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 1800 కోట్లు బకాయి పెడితే నేరుగా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయి అంతా చీర్చి, ఇలా కాదు అది తల్లిదండ్రుల అకౌంట్లోనే వేస్తే వాళ్లకు బాధ్యత ఉంటుంది, వాళ్ళు కూడా నేరుగా పోయి అక్కడ అడుగుతారు అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లలో వేసిన. వీళ్ళందరూ ఏం చేసినారు, మాకు అట్లా కాదు, వాళ్ళు బేరమాడి 1,000-2,000 తగ్గించారు అని చెప్పేసి స్కూల్ యాజమాన్యం అంతా కోర్టుకు పోయింది. నేరుగా మాకేంది అంతకంటే అదృష్టం ఏం కావాలా.
ఇప్పటికి 4,000 కోట్లు బకాయి వాళ్ళకు. తల్లిదండ్రులు నేను కదా మన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది, సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు అంట. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కాలేజీలు స్టాఫ్కు ఫీజులు ఇవ్వాలా, వాళ్ళు మెయింటెనెన్స్కి ఫీజులు కట్టుకోవాలా, నువ్వుగా ఫీజులు ఇవ్వకపోతుంది ఏ విధంగా వస్తా ఉంటుంది? విద్యా వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేసి పెట్టేసినాడు. ఈరోజు ఆ పద్ధతి లేదు. ఎక్కడ చూసినా, నేను ఎక్కడో చూసినా, సత్యకుమార్ చెప్తా అంటే గతంలో 19 నుంచి 24లో ధర్మవరంలో 3 కోట్ల రూపాయల వరకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ వచ్చింది. నేను వచ్చిన 2 ఏళ్లలోనే 9 కోట్ల సీఎం రిలీఫ్ తీసుకొని వచ్చినానని ఎప్పుడు ఎక్కడో చూసా. గుడ్, బాగా మంచిదే ఉంది. అది 3 కోట్లు కాదయా, మేము మొత్తం 5 ఏళ్లలో 5 కోట్లు ఎంతో ఇప్పించే కార్యక్రమం చేసినాం. కానీ ఎందుకు సీఎంఆర్ఎఫ్లు ఎక్కువ వస్తున్నాయి? హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి నీకు చేర్చుకోకుంటేనే కదా వచ్చేది. బిల్లులు ఎందుకు వచ్చాయో చెప్పు. ఫ్రీగా హాస్పిటల్ పోతే జరిగితే సీఎంఆర్ఎఫ్ రాదు కదా. అంటే నీ శాఖలోనే నువ్వు నిర్వహించే ఆరోగ్యశ్రీలోనే సరిగ్గా నిర్వహించడం లేదు కాబట్టి బిల్లులు తీసుకొని వస్తున్నారు. ఆడ కట్టి లెక్క కట్టి తీసుకొని వస్తున్నారు. ఆ కట్టిన దానిలో 100% ఏం రాదు, ఇచ్చేది 60, 70 ఎంత శాతం ఇస్తారు. ఫ్రీగా ఆరోగ్యం రావాల్సిన చోట డబ్బులు కట్టి ఆరోగ్యం చేయించుకుంటారు, నీ దగ్గరకు వచ్చి రీఎంబర్స్. దానికి సంబరాలు కాదు చేసుకోవాల్సింది, బాధపడాలా. సీఎంఆర్ఎఫ్లు తగ్గల్లా, ఆరోగ్యశ్రీ సేవలు పెరగాలి. అది ఉచిత వైద్యానికి ఏదైనా అర్థం ఉంటా ఉంటుంది. అది వదిలిపెట్టేసి పడేసినారు. అంటే విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మనం ఏదైనా కానీ మాట్లాడినామంటే దాని మీద ఒకటి చెప్తాడు, గొడ్డలి పార్టీ. నువ్వేదయ్యా పెన్షన్ రాలేదంటే గొడ్డలి పార్టీ. ఇంకేందయ్యా ఇక్కడ గొడవలు చేస్తున్నా, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఏదైనా పోస్ట్ పెట్టినామంటే మీది గొడ్డలి పార్టీ. అంటే మిమ్మల్ని దానికోసం కాదు కదా, ఏదో ఈ రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని చెప్పేసి, శ్రీలంక అయిపోయిందని చెప్పేసి మీరందరూ కూడా తీసుకొని రావడానికి వచ్చినారు. ఈరోజు రాజధాని నిర్మాణం పేరుట నిన్న చూసా, లండన్ ఈ తరహాలో ఒక పెద్దది పెట్టించేసి 571 కోట్లు అయిపోతుంది అని చెప్పేసి. నీకు మెడికల్ కాలేజీలు కట్టడానికి లేదు, అమరావతిలో లండన్ అయిన పెడతానంటావు, హైకోర్టు ముందర సుందరీకరణకు 600 కోట్లు అంటావు, దగ్గర దగ్గర 69 బ్రిడ్జిలు వేపియాలా అంటావు. అది ఇంపార్టెంటా? మెడికల్ కాలేజీలు ఇంపార్టెంటా? మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఎంతోమందికి, ఎందుకంటే నాకు తెలుసు ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లలను చదివిస్తూ ఉంటారు. పిల్లల్ని డాక్టర్ చదివించాలి అని ఒక ఉద్దేశంతో ఆస్తులు అమ్మి చదివిస్తూ ఉంటారు. అలాంటిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఆ కుటుంబం ఎంతగా ఉపయోగపడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హామీలలో చూస్తే కొన్ని మాత్రం ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో మోసం చేసినారని చూస్తే